ఈ కాంబినేషన్‌లో మీరెప్పుడైనా లంచ్ గానీ, డిన్నర్ గానీ ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేయకపోతే ఈ వీడియో చివరి వరకు చూసి నాతో పాటు ట్రై చేసేయండి. హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు అరోమా కిచెన్. ఇక్కడ మీరు సింపుల్‌గా చేసే టేస్టీ హోమ్ స్టైల్ రెసిపీస్ చూస్తారు. ఫస్ట్‌గా మనం జీరా రైస్ చేసుకుందాం. జీరా రైస్ చేయడానికి ముందుగా ఒక పాన్ పెట్టి అది వేడయ్యాక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో ఒక 2 స్పూన్స్ జీలకర్ర వేసుకుందాం. జీరా రైస్కి అదే మెయిన్ ఇంగ్రీడియంట్. జీలకర్ర చిటపటలాడిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించుకుందాం. ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి సార్ట్ చేసుకుందాం. ఇప్పుడు ముందే ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. జీలకర్ర మొత్తం రైస్కి పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలి. ఈ జీరా రైస్కి అన్నం అనేది ముద్దలా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు పొడి పొడిగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్. చూసారుగా. ఇంక ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ మేథీ చమన్ కర్రీ. ఇప్పుడు చూపించే ఈ కర్రీ జీరా రైస్తో సూపర్గా ఉంటుందండి. ఈ కర్రీ టేస్ట్ ఒక్కసారిగా మారిపోయే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా? మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్లో తెలియచేయండి. ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 టమాటాలు తీసుకొని వాటిని పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని మిక్సీ జార్లో తీసుకొని టొమాటోస్తో పాటు ఒక 4-5 క్యాష్యూస్ కూడా యాడ్ చేయాలి. క్యాష్యూస్ యాడ్ చేస్తే మనకి గ్రేవీ అనేది కొంచెం థిక్గా వస్తుంది. అందుకోసమని క్యాష్యూస్ యాడ్ చేస్తాం. ఇంకా లాస్ట్గా పన్నీర్ని గ్రేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మన మేథీ చమన్ కర్రీకి ఇదే సెకండ్ మెయిన్ ఇంగ్రీడియంట్. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక బటర్ క్యూబ్ అండ్ ఇంకా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. బటర్ అండ్ ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో మనం షాజీరా, చెక్క, లవంగం, ఇలాచి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న దాంట్లో ముందుగా ప్యూరీ చేసుకున్నాం కదా, ఆ టొమాటో ప్యూరీని వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ గ్రేవీని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఈ గ్రేవీ అనేది చక్కగా కుక్ అయితేనే ఆ టేస్ట్ బాగుంటుందండి. లేకపోతే పచ్చివాసన వస్తుంది. చాలామంది ఈ కర్రీని మెంతాకుతో చేస్తారండి. కానీ ఇక్కడ నేను మెంతాకు అనేది అస్సలు యూజ్ చేయడం లేదు. మెంతాకు యూజ్ చేయకుండా దాన్ని రీప్లేస్ చేస్తూ నేను కసూరి మేతిని యూజ్ చేస్తున్నాను. మెంతాకు యూజ్ చేసిన దానికన్నా కసూరి మేతి ఫ్లేవర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు ఇది బాగా ఉడికిపోయింది కదండి. ఇంక ఇప్పుడు ఇందులో కసూరి మేతిని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కసూరి మేతి యాడ్ చేసిన తర్వాత కర్రీ అనేది కొంచెం థిక్గా ఉంది కదండి. కొద్దిగా వాటర్ వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. అలా కుక్ అయిన తర్వాత ద సెకండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటండి? పన్నీర్. ఆ పన్నీర్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి కర్రీ అనేది థిక్గా ఉంది అంటే కొద్దిగా వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి. అలా కుక్ అయిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఈ క్రీమ్ అనేది కర్రీకి రిచ్ ఫ్లేవర్ని ఇస్తుంది. ఈ స్టెప్ మిస్ అయితే మేథీ చమన్ పూర్తవ్వదు. కొద్దిగా నీళ్లు వేసి ఒక 2-3 నిమిషాలు సిమ్లో ఉడికిస్తే మన రిచ్ మేథీ చమన్ రెడీ. ఇప్పుడు చూడండి, సువాసనగా ఉన్న జీరా రైస్ మరియు క్రీమీ మేథీ చమన్. లంచ్ అయినా డిన్నర్ అయినా ఈ కాంబో చాలా పర్ఫెక్ట్ అండి. ఈ కాంబో చూస్తుంటే మీకు కూడా ట్రై చేయాలనిపిస్తోందా? ఇంకెందుకండి లేట్, మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీస్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం తెలుగు అరోమా కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం.